హలో నమస్తే. భారత చైతన్య యోజన పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఈ నెల 22వ తారీఖున ఒక భారీ బహిరంగ సభకు పిలుపునిచ్చింది. బీసీల సింహగర్జన పేరుతో ఓ సభ పెట్టబోతోంది ఆ పార్టీ ఆధ్వర్యంలో. సో బీసీల ఎజెండాతో భారత చైతన్య యోజన పార్టీ రామచంద్ర యాదవ్ నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్లో అనేక కార్యక్రమాలు చేస్తూ వస్తోంది. సో బీసీలకు సంబంధించిన అంశాలన్నింటినీ చర్చించడం కోసం బీసీల సింహగర్జనను ఈ నెల 22న విజయవాడలో ఏర్పాటు చేసింది నాగార్జున యూనివర్సిటీ సమీపంలో. సో ఈ సింహగర్జనకు కూటమి సర్కారు భయపడినట్లు కనపడుతోంది. బీసీవై పార్టీ కొత్తగా ఏర్పడ్డ పార్టీ. ఆంధ్రప్రదేశ్లో రెండు ప్రధాన పార్టీలు మాత్రమే కాదు, థర్డ్ ఆల్టర్నేటివ్ ఉండాలి. మెజారిటీ వర్గాలకు సంబంధించిన వాళ్ళ ప్రయోజనాల్ని ఉన్న రెండు ప్రధాన పార్టీలు నెరవేర్చలేకపోతున్నాయి. ఆ రెండు ప్రధాన పార్టీలు మాత్రమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు, ప్రధానంగా బీసీలకు ఆప్షన్ కాకూడదు. బీసీలకు సంబంధించిన హక్కులు, బీసీలకు సంబంధించిన సమస్యలు, బీసీలకు సంబంధించిన రాజ్యాధికార అంశం ఆ రెండు పార్టీలకు కూడా పట్టకుండా పోతోంది. కాబట్టి బీసీల కోసమే పనిచేస్తామంటూ భారత చైతన్య యోజన పార్టీ ముందుకొస్తోంది. ఆంధ్రప్రదేశ్లో అనేక ఇష్యూస్ పైన పోరాటం చేస్తూ వస్తుంది. ఈ నేపథ్యంలో ఒక సభ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా దానికి సంబంధించిన సన్నాహక కార్యక్రమాలను చేసుకుంటూ సభకు ఏర్పాట్లు చేసుకుంటున్న సందర్భంగా సభకు అడ్డంకులు కల్పించే ప్రయత్నం ప్రభుత్వం చేస్తోంది. ఓ చిన్న పార్టీ, 2 3 వయసు ఉన్న పార్టీ. సో ఆ పార్టీకి ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజాప్రతినిధులు కూడా ఎవరూ లేరు. ఆ పార్టీకి సంబంధించిన అధ్యక్షుడు పెద్ద సినిమా స్టారు కాదు. ఆ పార్టీకి సంబంధించిన అధ్యక్షుడు చాలా ముఖ్యమంత్రుల కుమారుడు కాదు. సో సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న, కుటుంబ నేపథ్యం ఉన్న వ్యక్తి కాదు. ఓ సామాన్యుడు ఒక పార్టీ పెట్టుకొని బీసీలకు సంబంధించిన అంశం పైన మేము ఫైట్ చేస్తామంటూ బీసీల ఎజెండాతో ముందుకొచ్చి ఒక సభ పెట్టుకుంటామంటే దానికి కూడా ప్రభుత్వం అడ్డంకులు సృష్టించాల్సిన అవసరం ఎందుకు వస్తోంది? దానికి కూడా ప్రభుత్వం భయపడాల్సిన పరిస్థితి ఎందుకు వస్తోంది? సో కూటమి సర్కారు బీసీల ఎజెండాని అమలు చేయలేకపోతున్నాం కాబట్టి, మనం అమలు చేయలేని ఎజెండాని బీసీవై పార్టీ బీసీలకు సంబంధించిన అంశంలో ప్రశ్నిస్తుంది కాబట్టి, మనం ఆన్సర్ చేయలేం కాబట్టి, బీసీలంతా చైతన్యం అవుతే మన పార్టీ మనుగడ కష్టం కాబట్టి అసలు సభే జరగకుండా చేద్దాం అని అనుకుంటుందా తెలియదు. కానీ ఆ సభకు అడ్డంకులు కల్పించే ప్రయత్నం చేసింది. ఈవెన్ పర్మిషన్ కూడా ఇవ్వకుండా ఆపుతూ వచ్చింది. 22న సభ జరగాలి, నిన్నటి వరకు పర్మిషన్ లేదు. పర్మిషన్కి సంబంధించి ప్రభుత్వం వైపు నుంచి గ్రీన్ సిగ్నల్ లేదు. పోలీసులు రకరకాల అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో కోర్టుకు వెళ్ళి కోర్టు అనుమతితో, కోర్టు ఆదేశాలతో పర్మిషన్ తెచ్చుకుంది బీసీవై పార్టీ. సో కోర్టు ఆంధ్రప్రదేశ్లో ఒక పార్టీ సభ పెట్టుకుంటా అంటే ఎలా మీరు అభ్యంతరం చెప్తారు అంటూ కొన్ని కండిషన్స్ మేరకు సభ ఏర్పాటు చేసుకోవడానికి అనుమతి ఇవ్వాలి అంటూ ఆదేశించింది. సో కోర్టు ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అక్కడ సభ ఏర్పాటు చేసుకోవడానికి సంబంధించి అనుమతి ఇచ్చింది. సభ జరగబోతోంది 22వ తారీఖున. సో కూటమి సర్కారు, ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఈ రెండు పార్టీలు బీసీలను ఉద్ధరించిన పార్టీలు కాదు. ఈ రెండు పార్టీల ఆధ్వర్యంలో బీసీలకు సంబంధించిన హక్కులు పరిరక్షించబడే పరిస్థితి లేదు. కాబట్టి బీసీలు తమ హక్కుల కోసం తామే పోరాటం చేయాల్సిన అవసరం ఉంది అంటూ రామచంద్ర యాదవ్ చెప్తున్నారు. ఆయన ప్రధానంగా రాజధాని ప్రాంతంలో, రాజధాని ఓ సామాజిక వర్గ రాజధాని అంటూ గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపణ చేస్తూ వచ్చింది. ఇన్సైడర్ ట్రేడింగ్ అంది, ఇంకేదో అంది. ఇప్పుడు వచ్చిన తర్వాత కూటమి సర్కారు మళ్ళీ అమరావతి మా ఎజెండా అని చెప్తూ దాదాపు 1,00,000 కోట్ల రూపాయలు అమరావతి ప్రాంతంలో పెట్టుబడిగా పెట్టేందుకు రాష్ట్ర ప్రజలందరికీ సంబంధించిన ట్యాక్సుల సొమ్ము, రాష్ట్ర ప్రజలందరికీ సంబంధించిన భవిష్యత్తును తాకట్టు పెట్టి అప్పులు తీసుకొచ్చి అమరావతిలో ఖర్చు పెడుతోంది. అదే సమయంలో 1,00,000 ఎకరాలు అక్కడ అక్వైర్ చేయడానికి సంబంధించిన ప్రయత్నాలు చేస్తోంది. 1,00,000 ఎకరాల భూమి, 1,00,000 కోట్లకు పైగా డబ్బులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అందరూ ప్రజలకు సంబంధించిన డబ్బులను అక్కడ ఖర్చు పెడుతున్నప్పుడు ఆ ప్రాంతంలో రాష్ట్రంలో మెజారిటీ ఉన్న బీసీలకు సంబంధించిన 60% పైగా ఉన్న బీసీలు ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. సో వాళ్ళకి రాజధానిలో భాగస్వామ్యం, ప్రాతినిధ్యం ఉండాలి కదా. ఆంధ్రప్రదేశ్ రాజధానిలో ప్రభుత్వం సేకరించిన భూమిలో డెవలప్డ్ ల్యాండ్ ఒక 1000 ఎకరాలు బీసీల కోసం ఇవ్వాల్సిన అవసరం ఉంది. బీసీలకు 1000 ఎకరాలు రాజధాని ప్రాంతంలో ఇస్తే ఆ ప్రాంతంలో బీసీలకు సంబంధించిన అంశాలపైన చర్చించడానికి, బీసీలకు సంబంధించిన సంక్షేమానికి సంబంధించిన కార్యక్రమాలు చేపట్టడానికి, బీసీలకు సంబంధించిన స్టడీ సెంటర్స్ ఏర్పాటు చేయడానికి, రకరకాల కార్యక్రమాలు చేసుకోవడానికి బీసీలకు ఒక అవకాశం ఇచ్చినట్లు అవుతుంది. 60% పైగా ఉన్న బీసీలకు మేము రాజధాని ప్రాంతంలో అడుగుతోంది కేవలం 1000 ఎకరాలు మాత్రమే. మాకు 1000 ఎకరాల భూములు ఇవ్వండి అనేది ప్రధానమైన డిమాండ్. దాంతోపాటు రాజకీయ పరంగా 44% రిజర్వేషన్లు కల్పించాలి చట్టసభల్లో అనే డిమాండ్తో బీసీవై పార్టీ అక్కడ ప్రజల ముందుకెళ్లే ప్రయత్నం చేస్తోంది. బహిరంగ సభ నిర్వహించే ప్రయత్నం చేస్తోంది. బహిరంగ సభకు పెద్ద ఎత్తున జనాలు తరలి రావడానికి సంబంధించి ఆ పార్టీ ఇప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా అనేక కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చింది. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటు దేశవ్యాప్తంగా బీసీలకు సంబంధించిన అంశం ప్రస్తుతం ప్రధానమైన ఎజెండాగా ఉన్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా బీసీ కులగణనకు సంబంధించిన అంశంపైన, బీసీలకు రాజకీయ అధికారానికి సంబంధించిన అంశంపైన చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న నేపథ్యంలో పక్కన ఉన్న తెలంగాణ రాష్ట్రంలో కూడా దేశంలో మొదటిసారి కులగణన చేసి బీసీలకు సంబంధించిన జనాభా లెక్కలు తేల్చిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో కూడా బీసీలకు సంబంధించిన అంశంపైన స్పందన ఎక్కువగా ఉంది. బీసీలకు సంబంధించిన అంశంపైన చర్చ ఎక్కువగా ఉంది. బీసీలకు సంబంధించిన సంఘటితం కావాల్సిన అవసరం పైన కూడా చర్చ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో బీసీ
ఎజెండాతో నాయకుడు వచ్చి అక్కడ సభ పెట్టడం అనేది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఖచ్చితంగా ఇంట్రెస్టింగ్ విషయంగా కనపడుతోంది. ఎన్నికలకు ముందు చాలామంది రాజకీయ పార్టీలు ఏర్పాటు చేస్తారు. అలాగే చాలామంది రాజకీయ పార్టీలు ఏర్పాటు చేశారు గడిచిన ఎన్నికలకు ముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. చాలా పార్టీలు కనుమరుగైపోయి, చాలా పార్టీల తర్వాత ఇన్యాక్టివ్ అయిపోయి జేడీ లక్ష్మీనారాయణ నేతృత్వంలో ఏర్పడ్డ పార్టీ అయితే ఆయన పార్టీని కూడా పక్కన పెట్టేసి మళ్ళీ ఉద్యోగానికి వెళ్తున్నట్టు చూసాం. సో భారతీయ చైతన్య యోజన పార్టీ కూడా అది ఏదో ఒక పార్టీ, ఒక జాతీయ పార్టీ స్పాన్సర్ చేసిన పార్టీ అనో, లేకపోతే రాష్ట్రంలో ఉన్న కొన్ని ప్రాంతీయ పార్టీలు స్పాన్సర్ చేసిన పార్టీ అనో ప్రచారం జరిగింది. కానీ అవేవి కాదు, మేము ఆ రెండు పార్టీలకు ప్రత్యామ్నాయంగా ఎదుగుతామంటూ భారీగా చాలా అట్టహాసంగా సభలు నిర్వహిస్తూ వస్తున్నారు. సో ఇంత జరుగుతుంటే ఒకటి ప్రభుత్వం ఎందుకు భయపడుతుందో అర్థం కావట్లేదు. ప్రభుత్వం భయపడడం వెనక బీసీలకు మనం న్యాయం చేయలేకపోతున్నామనే విషయం బీసీలు గ్రహిస్తారనే ఆందోళన కావచ్చు. దాంతోపాటు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ప్రధానమైన మీడియా, ఆంధ్రప్రదేశ్లో రెండు పార్టీలకు అనుకూలంగా మారిపోయిన మీడియా, ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా అధికార పార్టీ భజన చేస్తున్న మీడియా, బీసీలకు సంబంధించిన అంశంపైన ఒక పార్టీ బహిరంగ సభ పెడుతూ ఉంటే, ఓ పార్టీ ఇంత పెద్ద ఎత్తున అక్కడ జనాల్ని కదిలించే ప్రయత్నం చేస్తుంటే, బీసీలకు సంబంధించిన హక్కులు, బీసీలకు సంబంధించిన సమస్యలు, బీసీలకు సంబంధించిన ఎజెండాని ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంటే, ఈ సభకు సంబంధించిన సన్నాహకాలకు సంబంధించి సోషల్ మీడియాలో చాలా విస్తృతంగా చూస్తున్నాం. చాలా పెద్ద ఎత్తున కార్యక్రమాలు జరగడం చూస్తున్నాం. ప్రధానమైన మీడియాలో అక్షరం ముక్క కవర్ చేయట్లా. ఈ మొత్తం పత్రికల్ని, మొత్తం టీవీలని చూస్తూ ఆదరిస్తూ ఉన్నదంతా మెజారిటీ వర్గాలంటే 60% పైగా బీసీలే ఉంటారు. సో వాళ్ళకి సంబంధించిన వార్త, వాళ్ళకి సంబంధించిన ఎజెండాతో ఒక పార్టీ ప్రజల ముందుకు వస్తుంటే దాన్ని మాత్రం ఆ పత్రికల్లో, ఆ టీవీల్లో చూపించే ప్రయత్నం చేయట్లేదు. చాలా అసలు దాన్ని అదే అక్కడేం జరగట్లేదు, దాన్ని ఎవరు మీరు పట్టించుకోకండి, అటువైపు చూడకండి అన్నట్టుగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన అధికార పార్టీకి సంబంధించిన మీడియా, ప్రధాన మీడియా బిహేవ్ చేస్తున్న తీరును కూడా ఆంధ్రప్రదేశ్లో బీసీలు గమనిస్తున్నారు. సో బీసీలకు సంబంధించిన ఎజెండాతో వచ్చిన పార్టీలను అవి ఒక చిన్న పార్టీలుగా, పట్టించుకోవాల్సిన అవసరం లేని పార్టీలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మీడియా ట్రీట్ చేస్తున్న విధానాన్ని కూడా ఆంధ్రప్రదేశ్లో బీసీ సామాజిక వర్గాలు గమనించాల్సిన అవసరం ఉంది. సో 22వ తారీఖున సభ ఏ రకంగా జరగబోతుంది, సభకు సంబంధించిన పెట్టిన ఎజెండా పట్ల అక్కడికి వస్తున్న సభలో స్పందన ఎలా ఉంటుంది, సో సభ సక్సెస్ అవుతుందా లేదా, నిజంగా ఎజెండాని బీసీలంతా యాక్సెప్ట్ చేస్తారా లేదా అనేది చూడాల్సి ఉంది.